తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుకుంట్ల సురేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి కీర్తి గారు. కీర్తి గారు, మనకు మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం జ్యోతిష జ్ఞానం అండి. ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే, మనం లైఫ్లో చేయాల్సిన ఇంపార్టెంట్ పనులకి ఎంత అనుకూలమైన పరిస్థితులు ఉంటే అంత ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయండి. అయితే ఈ ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు ఎలా మనకు ఉంటాయి అనేది జ్యోతిష శాస్త్ర జ్ఞానం మనం తెలుసుకొని తదనుగుణంగా మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అయితే మనిషి చేసే పనులు ధర్మార్థ కామ మోక్షాలు, ఎలాంటి వాళ్ళైనా సరే భూమి మీద ఎక్కిన తర్వాత లాస్ట్ వరకు చేయాల్సిన పనులు ఈ 4 ఉంటాయండి. మనకు ఆశ్రమం దగ్గర నుంచి, సన్యాసాశ్రమం దగ్గర నుంచి, లేదంటే వనప్రస్థాశ్రమం, లేదంటే మనకి బ్రహ్మచార్యం, 4 రకాల వర్ణాశ్రమాలు చెప్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరైనా సరే ఫైనల్గా ఈ ధర్మార్థ కామ మోక్షాలే చేయాలన్నమాట. దీనికి పురుష అర్థం అంటే ఒక పురుషుడు సాధించాల్సిన సంపదలు అంటారనమాట. అర్థం అంటే అనమాట సంపదలు. అయితే వీటి సాధించేటప్పుడు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి జనాలు ఎక్కువగా ఇబ్బంది పడకుండా, మనకి బ్రహ్మ మొదలైన మహర్షులు, గొప్ప గొప్ప దేవుళ్ళు, వీళ్ళంతా మనకి మహర్షుల ద్వారా, వశిష్ఠ మహర్షి, నారద మహర్షి, గొప్ప మహర్షుల ద్వారా మనకి బ్రహ్మ నుంచి డైరెక్ట్గా మనకు వచ్చిన ఒక జ్ఞానం అండి, జ్యోతిష జ్ఞానం. ఇది రహస్యాతి రహస్యంగా పెట్టిన రహస్యం అండి. ఇది జనరల్గా ఈ జ్ఞానం అందరికీ అర్థం కాదు. బట్ ఎవరైతే ఈ జ్యోతిష జ్ఞానం నేర్చుకుంటారో, వాళ్ళని ఫాలో అవుతారో, వాళ్ళకి శోకం ఉండదని చెప్తారనమాట. అంటే మనకి టైం టు టైం ఇది ఇండికేట్ చేస్తుంది ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది, ఎక్కడ నెగిటివ్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది మనకి ఏమంటారండి, మనకి ఆది శంకరాచార్యులు తన స్క్రిప్చర్స్లో ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఏమంటే మనిషికి 2 ఉండాలి, వైరాగ్యము, రెండోది వివేకం ఉండాలి. సో ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి తెలుసుకొని తదనుగుణంగా చేయటమే ఇంపార్టెంట్. అలానే వైరాగ్యం అంటే ప్రతి పని మనం చేయటం కాదు, మనకి కొన్ని నచ్చని పనులు, లేదంటే మనకి హాని కలిగించే కొన్ని పనులు వదిలేయటం కూడా నేర్చుకోవాలని చెప్పేసి చెప్తుంటారు. ఎవరైతే ఇలా ఉంటారో ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ జర్నీ, బ్లిస్ఫుల్గా ఆనందమయంగా ఉంటుందని చేసి చెప్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా మనకి జ్యోతిష శాస్త్రం ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సురేష్ గారు, జనవరి మంత్లో 2025 న్యూ బ్రైట్ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్ కదా. సో అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి తెలుసుకుంటాం. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి, సో కుంభరాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉందని మనం చెప్పుకోవాలండి. ఒక రకంగా చెప్పుకోవాలంటే 60 to 70% పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి. వీళ్ళు ఏలినాటి నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే మార్చితో అది పోతూ ఉంది. ఇంకా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఉన్నాయి అనమాట. వాళ్ళకి ఏమంటారంటే ఆ ఉధృతి తగ్గటానికి అక్కడ నుంచి బాగుంటుంది. అందులోనూ వాళ్ళకి ఆ యొక్క ఇంపాక్ట్ ముందు కూడా శని మంచి చేసి వెళ్తారు అని అంటారు కదండి. అన్ని రాశులకు 100% వెళ్ళట్లేదండి. శనిలో 3 అంటే రైజింగ్, పీక్ అని చెప్పేసి ఫాలింగ్ అని 3 స్టేజ్లు ఉంటాయి అనమాట. అంటే ఎంటర్ అయ్యే స్టేజ్, తల మీద ఉండే స్టేజ్, వదిలిపెట్టి వెళ్ళిపోయే స్టేజ్ 2.5 ఉంటుంది. వీళ్ళకి తల మీద నుంచి వెళ్ళిపోతున్నాడండి. అంటే మన అంటే ఏమి తల మీదే శని కొట్టుకొని కూర్చున్నారు, ఏ పని చేసినా కదవట్లేదు అంటూ ఉంటారు. ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. శని దగ్గరే ఉంటాడు, అంటే అదే రూమ్ లో అక్కడ కూర్చొని ఉంటాడు. కాదు అంత ఇబ్బంది ఉండదు, అలా కూర్చోకుండా అలా పక్కన కూర్చొని మళ్ళీ ఏదైనా ప్రాబ్లం జరిగితే మళ్ళీ వచ్చి ఇబ్బంది పడతాడు. బట్ ఓవరాల్ గా హ్యాపీ టైం అండి వాళ్ళకి. కొంచెం ఇంకా మే తర్వాత ఇంకా వీళ్ళకి చాలా బాగుంటుంది. సో అదేదంటారంటే మనకి శుభంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్లు వాళ్ళకి ఈ జనవరి మాసం నుంచే కొంచెం తేడా తెలుస్తుంది. స్లోగా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్మెంట్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. మనం క్లియర్ గా కనుక చూసుకుంటేనండి, కుంభరాశి వాళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు అంతా మనకి కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక ఎవరైనా కనుక చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, త, ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్ తో ఉన్న పేర్లంతా మనకి కుంభరాశి అని చెప్పుకోవాలి. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే మకర రాశిలోకి, అంటే 12 రాశిలోకి జనవరి 14 ఎంటర్ అవుతున్నారండి. బుధుడు వీళ్ళకి సంచారం ధనుసు రాశిలో జనవరి 4 నుంచి, శుక్రుడు కుంభరాశిలో 20 అంటే ఉన్న రాశిలోనే ఉన్నారండి 28 నుంచి. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలోకి జనవరి 21 నుంచి ప్రవేశిస్తూ ఉన్నారండి. ఈ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ కనుక చూసుకుంటే వెరీ బ్రీఫ్గా మనం ముందుగానే ఫ్యూ వర్డ్స్లో చెప్పుకోవచ్చు అనమాట. దీనికి మహర్షులు ఎలా చెప్తారంటే, సూర్యుడు మారక ముందు, మారిన తర్వాత కనుక చూసుకుంటే, ఫస్ట్ సూర్యుడు 14వ తారీఖు మకర రాశిలోకి మారక ముందు వీళ్ళకి విత్త లాభం, సంపద, శేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తి అన్ని చాలా పాజిటివ్గా ఉంటుంది. ఫస్ట్ 15 days అనుకోవాలి. ఏ విధంగా తర్వాత ధనం ప్రకారం చాలా బాగుంటుంది, సంపదలన్నీ వచ్చేస్తుంటే ధనంతో పాటు ఇంకా వేరే యోగ్యతలన్నీ కలిగి వచ్చేస్తుంటే ఓవరాల్గా హ్యాపీనెస్గా ఉంటుంది. విపరీతంగా ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇది వీళ్ళకి జనవరి 14 వరకు ఉంటుంది. ఇది ఒక మంచి టైం అని మనం అనుకోవాలండి వీళ్ళకి. ఓకే. తర్వాత వీళ్ళకి కూడాను జనవరి 26 కూడాను కుజుడు వీళ్ళకి బాగా యోగ్యతనిచ్చి ధనాన్ని తీసుకొస్తున్నారండి. తర్వాత బుధుడు 11th హౌస్లో ఉండి హెల్త్ పరంగా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అఖిల విషయ భోగం, అన్ని విషయాల్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ జనవరి మంత్ అనేది ఆ శుభ గడియలు, ఆ శుభం వచ్చే సెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చిలో స్టార్ట్ అవుతుంది. మార్చిలో చాలా రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత మే నుంచి ఇంకా బాగా ఏమంటున్నారు డేస్ కలిసే ఉంది, వీళ్ళకి చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం వీళ్ళకి కనుక చూసుకున్నాం అనుకోండి, 12th హౌస్లో వీళ్ళకి అంటే ఫస్ట్ జనవరి 15 వరకు చాలా బాగుంటుంది. మధ్యలో ఒక 10 days మాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది. ఈ టైంలో స్వస్థాన నాశనం శైవ బంధు రోగ ధనం వ్యయం అని చెప్తుంటారు. ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. బంధువులకి ఎవరికైనా సరే రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ప్రమోషన్స్, హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల వర్క్లో కూడా కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాణ పర్యంత మాప్తి, ఓకే, రవి వ్యయస్థాన గతి అని చెప్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణం పోయే అంత ఇబ్బందులుగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను మకర రాశిలోకి అంటే 14th నుంచి 24th వరకు ఈ కుంభరాశి వరకు ఈ 10 days కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రవి ఇబ్బంది పెడుతున్నా కుజుడు శుక్రుడు బాగా యోగ్యతనిస్తున్నారు. సో వీళ్ళకి చూసారనుకోండి, మనకి కుజుడు 6th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశోస్తదా అని చెప్పంట. కీర్తి ప్రతిష్టలు, ధనలాభము, ధాన్యలాభము, వస్త్రం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనోల్లాసో, మనసంతా చాలా చక్కగా ఉల్లాసంగా ఉంటుంది. ధర్మసిద్ధి, చక్కగా మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి సక్సెస్ వస్తుంది. సో కుజుడు వీళ్ళకి బాగా చక్కగా హెల్ప్ చేస్తున్నాడని మనం చెప్పుకోవాలన్నమాట. కుజుడు 1st హౌస్ 9th హౌస్లో కూడా కొంచెము ఇబ్బందులు పెట్టే సిచ్యువేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి బేసికల్గా వీళ్ళు ఏ విషయాలు కేర్ఫుల్గా ఉండాలంటే హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. కుజుడు 1st హౌస్లో చూడటం వల్ల ఏమవుతుందంటేనండి, బంధువులతో గొడవలు, యక్ష రాక్షస పీడలు, పనులు కాకపోవటం అని చెప్తుంటారు. ఏదో ఒక విధంగా తెలియకుండా వీళ్ళకి మనసులో శారీరకంగా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి శుక్రుడు 1st హౌస్లో ఉండటం వల్ల చాలా చాలా చక్కగా యోగ్యతను ఇస్తారని చెప్పుకోవాలన్నమాట. పర్టికులర్గా వాళ్ళకి లుక్ అంతా చాలా బాగుంటుంది, డిగ్నిటీగా ఉంటారు. తర్వాత మనసంతా ఉల్లాసంగా ఉత్సాహభరితంగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఒక హ్యాపీ మూమెంట్స్ చేయడానికి ఒక సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా ఆఫీస్లో కానివ్వండి, లేదంటే మనకి వాళ్ళు చేసే పనుల దగ్గర విషయాల్లో లేడీస్కి అయితే జెంట్స్ నుంచి చాలా మంచి సహకారం సపోర్ట్ అయితే వచ్చేస్తుంది. అలానే మనకి జెంట్స్ కానీ అయితే లేడీస్ నుంచి చాలా బాగా సపోర్ట్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఒక ఫ్యామిలీతో కానివ్వండి, బయట కానివ్వండి, అందరినీ కలుపుకొని పోయే ఒక మెంటాలిటీ బాగా డెవలప్ అవుతుంది. ఫుడ్ కూడా చాలా చక్కగా తిండి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఈ టైంలో ఒంటరిగా చేసేది అందరితో టీం వర్క్ కలుపుకొని చక్కగా చేస్తే, అందరితో కనుక కలుపుగోలుగా వెళ్ళగలిగితే సక్సెస్ చేయలేదేనండి ఈ మంత్రం. మాకు అదే మీకు చెప్పాను కదా, కుంభరాశి వాళ్ళకి ఇప్పటి నుంచి శుభ గడియలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయన్నమాట. అప్పటిదాకా భార్యాభర్తలు కూడా ఎవరైనా గొడవ పడే వాళ్ళు ఉంటే ఈ టైంలో వాళ్ళకి కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి ప్రభావం వల్ల భార్యాభర్తలు గొడవలు ఇడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మరి నక్షత్రాల ప్రకారంగా ఎలా ఉందండి? నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటేనండి, ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో చాలా ఛాలెంజింగ్ గా ఉంది. ఏ విషయంలో బాగుందంటే ఫస్ట్ వీళ్ళు అన్ని ఫంక్షన్స్ లో అటెండ్ అవుతారండి ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు. సో వీళ్ళు ఈ మంత్ అంటే ఇదేంటో బాబు ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి అనుకునే విధంగా ఉంటుంది అనమాట. ఫుల్ క్యాలెండర్ అంతా బిజీ అయిపోతారు. తర్వాత సౌఖ్యంగా ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది పడే అవకాశం, లాభప్రదంగా కూడా ఉంటుంది. 2 విషయాలు ఛాలెంజింగ్ ఉంటుంది. ఒకటి మృత్యుభయం ఉంటుంది, 2 ధనహీనత ఉంటుంది. సో వీళ్ళకి ఇంకా ధన ప్రవాహం అయితే వస్తూ స్టార్ట్ అయింది, కానీ అంత వీళ్ళ రిక్వైర్మెంట్లు అన్ని కలిపెట్టా ఉండదు. ఎందుకంటే ఏళ్ళు నడిచిన ప్రభావం ఉండటంతో ధనానికి సంబంధించిన ఆదాయాలన్నీ వీళ్ళకి క్లోజ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడే డోర్స్ అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా రాగానే అలా ఖర్చు కూడా ఎక్కువ పోతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రవాహం ఇంకా మే తర్వాత ఇంకా బాగా వస్తుంది. కాబట్టి ఒక అంగల పోతూ ఉంటే డౌన్ టు లైన్ స్లోగా వాళ్ళకున్న అప్పులన్నీ లేదంటే వాళ్ళకి అన్ని రిక్వైర్మెంట్స్ తీరిపోయి ధనం నిల్వ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి కూడాను 3 విషయాల్లో చాలా బాగుంటుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ బాగుంటుంది అంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఈ మంత్ అంతా వీళ్ళకి
మంత్ ఎండ్ లో చాలా జయప్రదంగా అన్ని ముగిస్తారు. అంటే చాలా రోజుల తర్వాత మనకి జయం వస్తుంది. జయం అంటే చూస్తున్నారు. అది ఓకే. వెళ్ళవలసింది కదండి. చాలా కుంభరాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. నాకు ఫోన్లో వచ్చే కాల్స్ లో అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 10 2 కాల్స్ ఇలాగే ఉంటాయి. ఓ, ఓకే. ఇందులో వాళ్ళకి వాళ్ళు ధనిష్ట గాని, శతభిష గాని, పూర్వాషాఢ గాని, పూర్వభద్ర గాని ఈ నక్షత్రం వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పంగానే మీరు చెప్పేయగలుగుతారు కదండి, ఇది మీది రాశి ఈ రాశి నక్షత్రం అనగానే ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కష్టం నాశ వచ్చిందో అని నేను కూడా కొంచెం వాళ్ళకి సింక్ అయిపోయి ఉంటాను అనమాట. అంటే అప్పటిదాకా నేను కూడా ఇని ఉంటాను కదండి. దేవుడా వీళ్ళే వచ్చేసారా, వాళ్ళకి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉందో ఎలాంటి నేనే నాలని చెప్పేసి వాళ్ళు కూడాను కొంతమంది ఏమవుతారంటే బరస్ట్ అయిపోతారండి, ఎమోషన్ అయిపోతారు. ఎందుకంటే కొంతమంది చెప్పుకోలేరండి బాధలు. ఎప్పుడైతే ఒక ఆస్ట్రాలజర్ గా వాళ్ళ మనసులో ఏముంది, ఎలాంటి ఫీల్ పడుతున్నాను మనం వాళ్ళకి కొంచెం సింపతిక్ గా అది ఫ్యాక్ట్ చెప్తే ఇంకా వాళ్ళు ఎమోషన్ అయిపోతారు. ఎమోషన్ అయిపోయి ఫోన్ కట్ చేయరు. కొంతమంది 45 నిమిషాలు, గంటన్నర మాట్లాడిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకు అంటే మనం వాళ్ళ కోర్ని టచ్ చేస్తాం కాబట్టి అండి. సో జ్యోతిష్ శాస్త్రం ఉన్న గొప్పతనం ఇదేనండి. సో మనం శతభిష నక్షత్రం వాళ్ళు చూసుకున్నాం. మొహమాటం కొద్ది ఎంత చెప్తే మీరు ఇంకా లోతుకెళ్ళి మొత్తం చెప్పేస్తారు కాబట్టి వామ్మో, మా గురుగారికి మన గురించి అంతా తెలిసిపోయిందని ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్. ఇది ఈ శాస్త్రం ఉన్న గొప్పతనం అదేనండి. ఎదుటి వాళ్ళు చెప్పనవసరం లేదండి, మనమే వాళ్ళ గురించి చెప్పేస్తాం. ఏమండి మా శ్రావణ నక్షత్రం అనగానే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏమండి మా ఆశ్లేష నక్షత్రం అనగానే అర్ధాశ్రమంతో బాధపడుతూ ఉంటారు. ఇలా రకరకాలు పడుతూ ఉంటారు అనమాట. కొంతమంది మనకి మీనరాశి లేదంటే మనకి మేషరాశి అనుకోండి, ఇప్పుడు దాకా శని బాగా సపోర్ట్ ఇచ్చారు, బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇలా ఆ రాశి ఆ నక్షత్రం చెప్పగానే చాలా విషయాలు మేము సెన్స్ అయిపోతుంటాం అనమాట ఇమీడియట్లీగా. ఫస్ట్ 30 సెకండ్ హారోస్కోప్ చూడంగానే మాకు సెన్స్ అర్థమైపోతుందండి. ఓ వీళ్ళు వస్తున్నారు. వాటికి సపోర్టింగ్ గా మేము కొంచెం డీప్ గా చూస్తాం. యోగాలు ఎలా ఉన్నాయి ఏంటి, దశ బాగుంది, దశ బాగుండి 50-50 సపోర్ట్ అవుతుంది. దశ బాగలేదు ఇది బాగలేదంటే ఇంకా వాళ్ళు కోలుకోవటమే కష్టం అన్నట్టుంటారు. సో ఇది మనకి శతభిష నక్షత్రం వాళ్ళకి కూడాను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న నక్షత్రం అది. సో వీళ్ళకి 3 విషయాలు చాలా బాగుంటుంది, 3 విషయాలు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఎక్కడ బాగుంటుందంటే అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతారు, సౌఖ్యంగా ఉంటారు. ఈ మంత్ జయప్రదంగా వీళ్ళకి కూడా ఉంటుంది, లాభప్రదంగా కూడా ఉంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే ధనహీనత, పరవాసము, ఉన్న ప్లేస్ని వదిలి వేరే ప్లేస్లకు వెళ్ళే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. లేదంటే కొంతమంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇది ఒక మంచి హ్యాపీ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి మృత్యు భయం ఉంటుందండి. మన శతభిష నక్షత్రం వాళ్ళు కనుక మనం గమనించుకుంటే లాస్ట్ వీక్లో నుంచి ఫిబ్రవరి 1st వీక్ వరకు ఈ 15 డేస్లో వీళ్ళకి మృత్యు భయం ఉంటుందంటే, అంటే మృత్యు భయం అంటే చనిపోతామని కాదండి, వాళ్ళు బాగా ఇష్టపడి చేస్తున్న ఒక పని కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, ఇది నా ప్రాణం అన్నట్లు ఏదో కంపెనీ కాదండి ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేస్తూ ఉంటే దాంట్లో అనుకున్నంత లాభాలు రాకపోవటం, మోస్ట్లీ డిసప్పాయింట్, కొన్నిసార్లు వైండ్ అప్ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేస్తుంది. కొన్నిసార్లు అక్కడ వదిలిపెట్టి ఆ ప్లేస్ వదిలిపెట్టి పోవాల్సిన సిచ్యువేషన్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. మరి ఇంత కష్టంలో నుంచి బయటికి తీయడానికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? రెమెడీస్ ఉన్నాయండి. దానికి ముందు కొంచెం పూర్వభద్ర కనుక చూసుకుంటే వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, జయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, సౌఖ్యంగా ఉంటారు, చక్కగా పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతుంటారు. వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది. అయితే మనకి ఈ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అనుకున్న పని కాకుండా కార్య భంగం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బట్ బాగా కేర్ఫుల్ గా ఉండవలసిన వాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు అండి. శతభిష నక్షత్రం వాళ్ళు మనం వీళ్ళకి లత్తల లాంటి ఏమీ లేదండి. ఇవి పరిహారాలు చేసుకుంటే చక్కగా బాగుంటుందండి. సో మరి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు? సో మృత్యు భయం ఎవరికైతే ఉందండి వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకున్న చాలా బాగుంటుంది. అట్లీస్ట్ అమావాస్య రోజు కానివ్వండి, సోమవారం కానివ్వండి, శివునికి ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా ధైర్యంగా ఉంటుందండి. ఇంకా మేము అండి పర్లేదండి కొంచెం బాగా సీరియస్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్లేదండి మేము ఏమన్నా కనుక హోమాలు లాంటి చేయించుకుంటామని కనుక అనుకుంటే వీళ్ళకి మన్యు పాశుపత హోమం కనుక చేయించుకుంటే ఈ మన్యు శనికి చాలా రిలేషన్షిప్ ఉంటుందండి. సో ఇలాంటి వాటి నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళ కష్టాల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఎవరైనా హెల్త్ సీరియస్గా కనుక ఉంటే వాళ్ళకి ఆయుష సూక్తం పారాయణం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. బట్ అందరూ చక్కగా చేయించుకోగలిగేది అంటే కొంతమంది మనకి విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి యాక్సెస్ ఉండదు చేయించుకోవాలన్నా కానీ, అలాంటి వాళ్ళైతే చక్కగా రుద్రాభిషేకం కనుక చేయించుకోగలిగితే అమావాస్య రోజు కానివ్వండి, సోమవారం కానివ్వండి చాలా రిలీఫ్ వచ్చేస్తుందండి. నేను ఈ రెమెడీ చెప్పిన 1 వీక్ 10 డేస్ నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. మృత్యు జయ మంత్రం చక్కగా చేయించుకున్నా కానీ వాళ్ళు
దాని నుంచి ఆ మృత్యు భయం నుంచి బయటపడిపోతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి.